అండ్ దాంతో పాటుగా ఇక ఉద్యమకారుల మీదకి గన్ను ఎక్కువ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల గురించి ఈ ఒక దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడడం బాధాకరంగా ఉందన్నటువంటి రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? నిజంగా ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. చామల కిరణ్ కుమార్ రెడ్డి చిన్నప్పుడు కాలేజ్ స్కూల్లో ఏం చేసిండు, ఇవాళ ఏం చేశారు కాదు. మనిషి అనేట ఆయన ఒక 5-10 ఏళ్ళ తర్వాత ఒక బాధ్యత వచ్చిన తర్వాత ఒక వ్యవహారం నడుస్తుంటుంది. ఇవాళ ఒక బాధ్యత గల వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు, ఒకరెప్పుడు రేవంత్ రెడ్డి గారు స్కూల్లో చదువుకుంటప్పుడు ఏం చేసిండు అనే దాని మీద చర్చ చేస్తారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పిసిసి అధ్యక్షులుగా ఉండి కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండు. ఈ రోజున్న రేవంత్ రెడ్డి గారు ఒక ఇండివిజువల్ కాదు, వాళ్ళు ఇండివిజువల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజున్న రేవంత్ రెడ్డి గారు ప్రజలు గెలిపించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అజెండానే రేవంత్ రెడ్డి గారి అజెండా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఏదైతే ఈ రోజు తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనుకుంటుండో అది ఇంప్లిమెంట్ చేయడమే రేవంత్ రెడ్డి గారి బాధ్యత. కాబట్టి ఇవన్నీ పిచ్చి పిచ్చి వీడియోలు, పిచ్చి పిచ్చి ముచ్చట్లు చెప్పి ప్రజలను తప్పుదో పట్టివద్దని చెప్పి నేను తెలియజేస్తాను. లేఖ రాశారు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆహ్వానం పంపించారు. వస్తారనే నమ్మకం ఉన్నదా? మరి ఆయన ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కేసీఆర్ గారు. ప్రజాస్వామ్యంలో ఆయనకు 10 ఏళ్ళ అధికారం ఇచ్చారు. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఒక సీనియర్ లీడర్గా, ఒక చీఫ్ మినిస్టర్గా ఆయనకు ఇన్విటేషన్ పోయినప్పుడు తెలంగాణ ప్రజల మీద ఆయనకు గౌరవం ఉంటే, తెలంగాణ మనం చేసుకునే ఆవిర్భావ సభ మీద ఆయనకు మర్యాద ఉండి, మనకు తెలంగాణ రియల్ ఉద్యమకారుడు అయితే రావాలి. ఎందుకు రావాలంటే ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాటం చేసినప్పుడే నువ్వు ప్రతిపక్ష నాయకుని అవుతావు. నువ్వు ప్రతిపక్షాల నుండి అసెంబ్లీకి రానోనివి, ఆవిర్భావ సభకు రానోనివి, ఇక మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇట్లనే దొంగసాటుగా మూలకు దాగి ముచ్చట్లు చెప్పుకుంటూ బతుకుతావా? ఇట్లనే వీడియోలల్లో ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టి బతుకుతావా? లేకపోతే ప్రజల మధ్యానికి వచ్చి కూసో, పార్టిసిపేట్ చేయి, మంచి అయిన దాన్ని మంచి అని చెప్పు, చెడైన దాన్ని చెడు అని చెప్పు, ప్రజలు వింటారు. ప్రతిదానికి యూటర్న్ కొడితే వినరు ప్రజలు. రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేస్తుండు, నిన్ను పెద్ద మనిషికి ఇన్వైట్ చేసిర్రు, నువ్వు వచ్చి అక్కడ పార్టిసిపేట్ అయ్యి ఉద్యమకారులందరిని అడ్రస్ చేసి, మనం ఈరోజు మన రాష్ట్రాన్ని గతంలో తప్పులు జరిగినాయి, ఆ తప్పులు జరిగిన దాని మీద ఆల్రెడీ చర్చలు నడుస్తున్నాయి. ఇక రానున్న రోజులలో తెలంగాణను బంగారు తెలంగాణ ఎట్లా చేసుకుందామని ముచ్చటించుకుందాం తప్ప ఇక ఎప్పుడు చూసినా నెగిటివ్ టాక్, నెగిటివ్ లైన్లో పోవడం వల్ల 150 రోజులు కూడా ఓపిక లేకపోతే ఎట్లా చెప్పు? 10 ఏళ్ళు అధికారం ఇచ్చినాం, 150 రోజులను అపోజిషన్ లో బతకలేను నువ్వు, మరి ఎట్లా బతుకుతావు? మీరేమో బంగారు తెలంగాణ చేసుకుందాం అంటున్నారు. ఆల్రెడీ బంగారు తెలంగాణ అయిపోయిందని వాళ్ళు అంటున్నారు. ఏది బ్యాంకుల అప్పులా? బంగారు తెలంగాణ అయింది అప్పులన్నా దీంట్లో అంటున్నాం అంటే నెంబర్ 1 ఉన్నాం రా భారతదేశంలో. ఉన్న పాపులేషన్ కి తలసరి అప్పు 4 ఎంత? ఇప్పుడు మనకు దగ్గర 9 లక్షల కోట్ల అప్పు ఉంది అంటే తలసరి అప్పు దగ్గర 2 లక్షల రూపాయలు తలసరికి అప్పు ఉన్నట్టు. మరి ఈ దౌర్భాగ్యం పని ఎవరు చేసిపోయారు? బంగారు తెలంగాణకు రూపకర్త 10 ఏళ్ళు ఆయన చేతిలో పెడితే సంటిపిడ్డ లాంటి తెలంగాణను ఆయన చేసిన ఘనకార్యం ఇది. ఇప్పుడు దాన్ని చక్కదిద్దే పనిలో మేమున్నాం. ఆ చక్కదిద్దుతోనన్నా డిస్టర్బ్ చేయకుండా కూర్చొని చూడొచ్చు కదా, అది కూడా చేయనిస్తలేడు ఈ దొర. కాబట్టి తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నా, ఆయనకు మీరు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు, మీరు 5 ఏళ్ళు మమ్మల్ని ప్రభుత్వంలో ఉండాలని మీరు ఆశీర్వదించి మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. 5 రోజులు కాకముందే వాళ్ళు చెప్పుడు మాటలు వినకండి, మాకు చిత్తశుద్ధి ఉంది, మేము 5 ఏళ్ల తర్వాత మేము ఇచ్చిన మాటను నెరవేర్చని పరిస్థితిలో మీరందరూ ఎట్లయితే కేసీఆర్ని తరిమి కొట్టారు, మమ్మల్ని కూడా తరిమే కొడతారు కదా. ఒక ముఖ్యమంత్రి 55 ఏళ్ళ యువకుడు ముఖ్యమంత్రి అయ్యిండు, 54 ఏళ్ళు 55 ఏళ్ళ యువకుడు ఇంకో 20 ఏళ్ళు రాజకీయం చేయాలనుకుంటాడు, 20 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉండాలనుకుంటాడు, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ఉంటాడు. సో డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారికి ఒక ఆలోచన ఉంది. రేవంత్ రెడ్డి గారు రానున్న రోజులలో తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతారని నేను నమ్ముతాను. దాంతో పాటు మీ భువనగిరి విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి, ఇక ఫలితాలు కూడా రాబోతున్నాయి 2-3 రోజులలో. సో ఎట్లా ఉండబోతుంది? గట్టి ఫైట్ ఉండబోతుందా? ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే రాజకీయాలలో ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం వస్తాయి. మన జరిగినటువంటి 7 నియోజకవర్గ 6 ఎమ్మెల్యేలు గెలిచారు. 4 నెలలనే 5 నెలలనే ప్రజలు
తిరస్కరించి ఇంకో కొత్త పార్టీకి అవకాశం ఇస్తారు మా పార్లమెంట్లో అని నేను అనుకోవట్లేదు. కానీ ఒక్కటైతే జరిగింది, కేసీఆర్ టీవీలకు ఈ పనికిరాని ముచ్చట్లకే పరిమితమైంది తప్ప పార్లమెంట్ టికెట్లు ఇచ్చి క్యాండిడేట్ ని కూడా బలపరుచుకునే పరిస్థితిలో లేని దరిద్రపు రాజకీయం చేయడం వల్లనే బీజేపీ పుంజుకుంది. ఈ పిచ్చి మాటలు మాట్లాడే బదులు ఆ క్యాండిడేట్లను పెట్టిన వాళ్ళ వెంబడి తిరిగి ప్రచారం చేసి వాళ్ళని గెలిపించే పరిస్థితి తీసుకొచ్చుంటే ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితి కూడా బీజేపీ అందుకోకపోయేది. 5,50,000 బీఆర్ఎస్ కి వచ్చినాయి, 8,20,000 కాంగ్రెస్ కి వచ్చినాయి, 80,000 వచ్చిన బీజేపీకి ఈ రోజు సెకండ్ స్థానం మా దగ్గర నాకు టైట్ ఫైట్ ఉంది అనేది నడుస్తుంది డిస్కషన్. మరి ఇద్దరు బీసీ నాయకులే, ఇటు బీఆర్ఎస్ బీసీకే ఇచ్చింది, బీజేపీ బీసీకే ఇచ్చింది. మరి బీసీ నాయకుడైనటువంటి ఒక ఇబ్రాహీంపట్నం నుంచి గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి క్యామ మల్లేష్ ని టికెట్ ఇచ్చి ఆయన గురించి పట్టించుకొని బీఆర్ఎస్ కావాలని బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి స్విచ్ కానికి ప్రయత్నం చేసినటువంటి దరిద్రపు వ్యవస్థ ఈ బీఆర్ఎస్ వ్యవస్థ. సో టైట్ ఎలక్షన్ కాలేడా, ఈ ఓట్లు అటు స్విచ్ కావడం వల్ల డిస్కషన్ ఎక్కువైంది. డిస్కషన్ అంటే ఇప్పుడు ఈ రూమ్ లో 20 మంది ఉన్నాము, 20 మందిలో ఒక 6-7 ఎప్పుడు వేయని విధంగా ఓటు వేసిన వాళ్ళు డిస్కస్ చేయడం వల్ల ఆ డిస్కషన్ మిగతా 14 మంది మాట్లాడతలేరు. కానీ సైలెంట్ ఓటు బ్యాంక్ పడ్డది బీజేపీకి, లేకపోతే సైలెంటే కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళు పోయి బీజేపీకి ఇస్తే సైలెంట్ గా ఏంది, మళ్ళీ పోయి బీఆర్ఎస్ ఎవరు పోనీ కండవ కప్పుకొని ఓటేస్తే ఏం కాదు. అంటే ఇప్పుడు రెండు పార్టీలు ఒకటే అంటారా మీరు? ఏ పార్టీలు ఎవడేం చేస్తున్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ వాళ్ళంతా బీఆర్ఎస్ కేసిరట. ఏది నిన్న జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏం అండర్స్టాండింగ్ నడుస్తుందో అర్థం కావట్లే. తెలంగాణ ప్రజల్ని మాత్రం తెలివి తక్కువలను ఉపాయం వేస్తున్నారు. తెలంగాణ ప్రజలు తెలివి కల్లోళ్ళు. ఇప్పుడు నేను చెప్తే మీరు నమ్మరు, ఎల్లుండి బాక్సులు తెరుస్తారు, అప్పుడు తెలుస్తుంది తెలంగాణ వాళ్ళు ఏం చేసేది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.